ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం. జూలై మాస ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాలు. జూలై మాసంలో ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాల్లో కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి వృత్తిపరంగా ఏ విధంగా ఉంది, ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంది, కుటుంబ పరంగా ఏ విధంగా ఉంది, విదేశీయానాలు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు ఈ కర్కాటక రాశి వారికి మనం ముందుగా తెలుసుకుందాం. ఈ కర్కాటక రాశి వారికి ఈ మాసంలో మధ్యమ ఫలితాలు సూచిస్తున్నాయి. వీరికి మధ్యమ ఫలితాలు సూచిస్తున్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారాల్లో కొన్ని ఒత్తిడులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా మీ వ్యాపారాన్ని చేసుకోవాలి. లాభాల కోసం ప్రయత్నం చేయాలి. మీరు ఎవరిని నమ్మవద్దు. మీ యొక్క పనిలో మీరు శ్రద్ధ వహించండి. ఎవరి మీద పనిని అప్పగించి వెళ్ళకండి. అలాగే విద్యార్థులకు కొంత బద్ధకం ఏర్పడటం వల్ల వీరు చదువులో కొంత వెనుకబడేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి చదువు మీద శ్రద్ధ పెట్టండి. మంచి కాన్సన్ట్రేషన్ తోటి విద్యని అభ్యసించండి. తప్పకుండా మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. విద్యారంగంలో మంచి గుర్తింపును పొందగలుగుతారు. అలాగే నిరుద్యోగులు ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నవారు, మీరు ఇంటర్వ్యూలో చాలా జాగ్రత్తగా అటెండ్ చేయండి. వారి క్వశ్చన్లకి సమాధానం చెప్పండి. మీకు తప్పకుండా మీకు అదృష్టం కలిసి వచ్చి మంచి ఉద్యోగం, మీరు అనుకున్న ఉద్యోగంలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. అలాగే పనులలో చాలా ఆటంకాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ కర్కాటక రాశికి కొంచెం అప్రమత్తంగా ఉండండి. పనులు ఏ విధంగా చేసుకుంటే మనం పూర్తి చేయగలుగుతామని ఆలోచించుకోవాలి. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది ఈ జూలై మాసంలో. కొంత విశ్రాంతి తీసుకోవడం కూడా చాలా అవసరం ఉంటుంది. శ్రమకి తగ్గట్టుగా మీరు కొంత విశ్రాంతి కూడా తీసుకోవాల్సి అవసరం. క్రమశిక్షణతోటి మెలగండి. సరైన సమయానికి పూర్తి చేయండి. సరైన సమయానికి మీరు పని చేసుకోండి. అలా చేయడం వల్ల ఆరోగ్యపరంగా కూడా కొంత బాగుంటుంది. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి కొంత ఉపశమనం ఏర్పడుతుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కుటుంబంలో కొంతమంది మీకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. వారికి ఎదురు సమాధానం చెప్పకండి. అలాగే భార్యాభర్తల మధ్య కొంత విభేదాలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు వివాదాలు పెట్టుకోకండి. ఒకరికొకరు గొడవ పడకండి. ఒకరి మాటకి ఒకరు వినియోగించుకోండి. ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటానికి ప్రయత్నించండి. అలాగే సంఘంలో కూడా కొన్ని ఇబ్బందులు, అంటే ఎవరో చేసిన పనులు మీ మీద పట్టడం వల్ల కొంచెం మీకు ఇబ్బంది కలిగేటువంటి సూచనలు కూడా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి సంఘంలో వారితో. భూ సంబంధమైనటువంటి విషయాలలో 1కి 4 సార్లు చూసుకుని రిజిస్ట్రేషన్లు చేయించుకోండి. తొందరపాటుతనం పనికిరాదు. నష్టపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ద్వితీయార్థంలో మీకు అన్ని కూడా అనుకూలంగా ఉండేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే మీకు సంబంధించినటువంటి శత్రువులందరూ కూడా మిత్రులయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. వివాహ ప్రయత్నాల్లో కొంత ఇబ్బంది కలిగేటువంటి సూచనలు వస్తున్నాయి. వివాహ ప్రయత్నాల్లో దగ్గరికి వచ్చినట్టు వచ్చి దూరం అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి గట్టిగా 1-2 సంబంధాలను ప్రయత్నం చేసుకోండి. విద్యార్థులు కూడా విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కొంత
ఇబ్బంది కలిగేటువంటి సూచన కనిపిస్తుంది. వీసాలు కూడా లేట్ అయ్యేటువంటి సూచన కనిపిస్తుంది. విదేశాల్లో ఉన్న వారికి కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. ఉద్యోగ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి సహచరులతోటి. అలాగే రాజకీయ నాయకులకు కూడా కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి రాజకీయ నాయకులు కూడా కొంత మీ వ్యక్తిగత జాతకాలను తెలుసుకొని గురువుల ద్వారా ముందుకు నడుచుకోండి, మంచి ఫలితాలను పొందగలుగుతారు. అలాగే టీవీ రంగంలోనూ సినిమా రంగంలో ఉన్న వారికి కూడా కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఎవరితో పడితే వారితో షేర్ చేసుకోకండి. ఏ విషయం కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. కొత్త కొత్త స్త్రీలు కూడా పరిచయం అవుతారు. వారి వల్ల కూడా కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు ఉంటాయి. ఆర్థిక పరంగా మీరు ఏ పని చేసినా కూడా తొందరపాటు పని లేకుండా కొంత ఆలోచించి పెద్దల యొక్క సహాయ సహకారాలు తీసుకొని ముందుకు నడుచుకోండి. మీరు నష్టపోకుండా ఉంటారు. అలాగే ఇంకా మీకు కొత్త కొత్త వాహనాలు కొనేటువంటి యోగం కూడా ఉంది. ఎలక్ట్రిక్ కార్లు కొనుక్కుంటారు, ఇల్లాలు కొనుక్కుంటారు. స్త్రీలు మీకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్చుకోగలుగుతారు. ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలి అంటే మీరు దుర్గాదేవిని పూజించుకోండి, కాళీమాతను దర్శనం చేసుకోండి, మీరు ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి. రాహుకాలంలో దుర్గాదేవి గుడిలో మీరు అమ్మవారికి నిమ్మకాయ దీపాలను వెలిగించటం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకుంటే మా దగ్గర ఉన్నటువంటి నవగ్రహ ఆయిల్స్ కానీ, జాబ్ ఆయిల్స్ కానీ, మనీ అట్రాక్షన్ ఆయిల్స్, బిజినెస్ ఆయిల్స్, ఇంకా జుపిటర్ అంటే గురువు అంటే గురువుకి సంబంధించిన ఆయిల్స్, పిల్లల కాన్సన్ట్రేషన్ తో చదవలేకపోతున్నారా వారికి సంబంధించినటువంటి కాన్సన్ట్రేషన్ ఆయిల్స్, రకరకాలైనటువంటి ఆయిల్స్ అన్ని కూడా మాకు హిమాలయాల నుంచి రావడం జరుగుతుంది. అద్భుతంగా పనిచేస్తుంటే చాలా కాలం నుంచి చేస్తున్నారు, వాడుతున్నారు, మంచి ఫలితాలు పొందారు. అలాగే మీరు కూడా మంచి ఫలితాలు పొందాలి అనుకుంటే నన్ను సంప్రదించండి. కింద ఉన్న సర్వేజ శాస్త్రం. ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ పాదవల్లభ శ్రీ సరస్వతి, శ్రీ గురుదత్తాత్రేయాయ. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. జూలై మాస ఫలితాలు 12 రాశుల్లో మీనరాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, కుటుంబ పరంగా ఏ విధంగా ఉన్నాయి, విద్యాపరంగా, ఉద్యోగ పరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా ఏ విధంగా ఉన్నాయో మీనరాశి వారికి ఈ జూలై మాసంలో ఫలితాలు తెలుసుకుంటాం. ఈ మీనరాశి వారికి ఈ జూలై మాసంలో ఆర్థిక పరంగా చాలా బాగుంది. రకరకాలుగా ఆదాయం అన్ని వైపుల నుంచి రావడం జరుగుతుంది. కోర్టు వ్యవహారాలన్నీ కూడా అనుకూలంగా వస్తాయి, విజయాన్ని సాధిస్తారు, న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది. విద్యారంగంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా మంచి అభివృద్ధి, ఆకర్షణ ఏర్పడుతుంది. వారు పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధిస్తారు, పైకి ఎదగలుగుతారు. వ్యాపారస్తులకు వ్యాపారాల్లో మంచి మెళుకువలతో దిగొడతారు, మంచి ఫలితాలు వస్తాయి, మంచి లాభాలు పొందగలుగుతారు. మొండి పట్టుదలతోటి ఏ పనైనా సాధిస్తూ దిగొడగలుగుతారు. నూతన పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి, వాటి వల్ల మంచి లాభాలు ఉంటాయి, మంచి స్నేహ సంబంధాలు కూడా ఏర్పడుతున్నాయి. స్త్రీ సౌఖ్యం ఏర్పడుతుంది. పురుషులకి స్త్రీ సౌఖ్యం ఏర్పడుతుంది, స్త్రీలకు పురుష సౌఖ్యం ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత దాంపత్యం ఏర్పడుతుంది. ఒకరికొకరు అర్థం చేసుకుంటారు. పిల్లల భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకుంటారు. ఆర్థిక పరంగా చాలా జాగ్రత్తగా ఉంటాయి. ముండి బాకీలన్నీ కూడా ఈ మాసంలో వసూలు అవుతాయి. ఎంతో కొంత మేర మీకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. మనోధైర్యంతో, ఆత్మస్థైర్యంతో నీతిగా, నిజాయితీగా ముందుకు సాగుతారు. అన్ని రంగాల్లో విజయాన్ని సాధిస్తారు. విదేశాల్లోకి వెళ్ళాలి అనుకునే వారికి అద్భుతంగా ఉంటుంది. విదేశాల్లో ఉన్నవారు ఇంకా
రకరకాలైనటువంటి షాప్స్ కానీ, రకరకాలైనటువంటి కాస్మాటిక్ సంబంధించినటువంటి షాప్లు పెట్టిన అద్భుతంగా మీరు బాగా సంపాదించుకోగలుగుతారు. బ్యూటీ పార్లర్లు మంచి అద్భుతంగా మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. అలాగే గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి గ్రీన్ కార్డ్స్ వస్తాయి.